సంగారెడ్డిలోని గంజ్ మైదాన్లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మహాశివునికి జగ్గారెడ్డి పూజలు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇక సినీ గాయకులతో సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల వరకు సంగీత విభావరి కొనసాగనుంది. వీణావాణి ప్రత్యేక కార్యక్రమం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. సంగారెడ్డిలోని గంజ్ మైదాన్లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మహాశివునికి జగ్గారెడ్డి పూజలు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇక సినీ గాయకులతో సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల వరకు సంగీత విభావరి కొనసాగనుంది. ఇక వీణావాణి ప్రత్యేక కార్యక్రమం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. శివరాత్రి పండుగ, శివనామ స్మరణము, శివుని భగవంతుని యొక్క ఈరోజు అందరం కూడా తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరు కూడా శివనామ స్మరణం చేస్తూ అన్ని కుటుంబాలు ప్రజలందరూ భక్తులందరూ కూడా ఈరోజు ఒక్క పొద్దు ఉదయం నుంచి సాయంత్రం శివాలయానికి పోయి అందరు కూడా ఒక్క పొద్దు వదిలి పరమేశ్వరుని ఆ భగవంతుని మొక్కి వేడుకొని ఒక్క పొద్దు విడిచి కుటుంబాలతో మరి ఒక ఆనందాన్ని, ఒక సంతోషాన్ని, ఒక పండుగని ఈ శివ దినము శివుని యొక్క పరమాత్ముని యొక్క ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం ఇది అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి జాగరణ కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం. నేను కూడా ఇప్పటి వరకు మరి మన సంగారెడ్డిలో సంగమేశ్వర ఆలయము పూర్వము మనకు కొన్ని వందల సంవత్సరాల క్రితము సంగారెడ్డిలో సంగమేశ్వర గుడి, పాత బస్టాండ్ శివాలయము, రామ్ మందిర్, రామ్నగర్ రామాలయము పూర్వం కొన్ని వందల సంవత్సరాలుగా ఎవరో పూర్వీకులు కట్టించిన ఆ దేవాలయంలో ప్రతి సంవత్సరము ఈ శివరాత్రి రోజు మరి ఆ శివుని యొక్క లింగం మీద అభిషేకం చేసి నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఒక్క పొద్దు వదిలి అనేక మంది ఆ భగవంతుని పరమేశ్వరి నామస్మరణలో ఈరోజంతా గడుపుతాం. నేను కూడా ఇప్పటి వరకు సంగమేశ్వర గుడిలో నేను మా భజన మండలి అందరం కూడా ఒక 2 గంటలు భజన చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ జాగరణ ప్రతి సంవత్సరం కూడా మనం ఈ సంగారెడ్డి ఈ యొక్క గంజి మైదాన్లో మనకు అనేక మంది సింగర్స్ని పిలుచుకొని భక్తి పాటలు
ఇంకా రకరకాల పాటలతో ఈ రాత్రంతా జాగరణ కార్యక్రమాన్ని మనం గంజి మైదానంలో చేయడం జరుగుతుంది. నేను ఇప్పటి వరకు కూడా మరి ఈ మహేష్ సిద్ధాంతి గారు అక్కడ కూడా మరి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది, అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం మనము ఈ యొక్క సంగీత వివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాము. మరి ఇదొక జాగరణ కార్యక్రమం, జాగరణ భక్తి పాటలు ఇంకా మిగతా పాటలతో కొంత మనము ఒక సంతోషాన్ని, ఒక ఆనందాన్ని, ఒక సమయాన్ని గడుపుతూ మనం ఈరోజు ఇక్కడ గడపడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క పరమేశ్వరుడు శివుడు పరమేశ్వరుడు మనం ఏది కోరుకుంటే ఆ కోరికలు నెరవేర్చే యొక్క భగవంతుడు మరి పరమేశ్వరుడు. ఈ పర్వదినాన పరమేశ్వరుడు శివరాత్రి మనమందరము భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఈ జాగరణ కార్యక్రమం చేస్తున్నాము. మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాల్సిందిగా కోరుతున్నాను.